హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. మధు ఆ పిల్లవాడి ముందర మోకాళ్ళ మీద కూర్చుని, ఇదిగోరా నీ వాటర్ బాటిల్ అని అంటుంది. ఆ పిల్లవాడు మధుని విచిత్రంగా చూసి, నీకేమైనా పిచ్చా, లేక నువ్వు నిజంగానే తింగర్దానివా అని మధు వైపు చూస్తూ అంటాడు. ఆ పిల్లవాడి మాటలకి మధుకి ఆశ్చర్యంతో పాటు చాలా కోపం వస్తుంది. ఒరేయ్ బుడంకాయ్, నీ వాటర్ బాటిల్ ఆ చెట్టు కొమ్మకి ఇరుక్కుపోయింది. పాపం చిన్నపిల్లాడివని నీకు హెల్ప్ చేద్దామని నేను ఎంతో కష్టపడి ఆ చెట్టుని ఎక్కి నీ వాటర్ బాటిల్ని తీసుకుని వస్తే నువ్వు నన్ను తింగర్దానా అంటావా? ఎంత ధైర్యం రా నీకు అని కొంచెం కోపంగానే గట్టిగానే అరుస్తుంది మధు. ఆ పిల్లవాడు మధు వైపు చూసి ఒక నిమిషం భయపడతాడు. మళ్ళీ ధైర్యం తెచ్చుకుని, తింగర్ వాళ్లను తింగర్దానా అనక ఇంకేమనాలి? ఆ చెట్టుకు ఉన్న ఈ వాటర్ బాటిల్ని నిన్ను ఎవరు తీయమన్నారు అని ప్రశ్నిస్తాడు ఆ పిల్లవాడు. మధు నోటి మీద తన చేతిని పెట్టుకుని, ఏంట్రా నువ్వనేది? ఇది నీ వాటర్ బాటిలే కదా అని అనుమానంగా అడుగుతుంది మధు. అవును, ఈ వాటర్ బాటిల్ నాదేనని సమాధానం ఇచ్చాడు. ఇది నీ వాటర్ బాటిలే కదా, బతికించావు అని అనుకుంటూ, నీ వాటర్ బాటిల్ పైన కొమ్మకి ఇరుక్కుపోతే నీకు తిరిగి తెచ్చినందుకు నాకు నువ్వు థ్యాంక్స్ కదా చెప్పాలి. అలా కాకుండా నన్ను తింగర్దానా అని ఎందుకు అన్నావురా అని అడుగుతుంది మధు. ఆ పిల్లవాడు తన చేత్తో తన తలని కొట్టుకుంటూ, నేను ఎంతో కష్టపడి ఈ వాటర్ బాటిల్ని అంత పైకి విసిరాను. నువ్వేంటంటే ఆ వాటర్ బాటిల్ని తీసుకుని వచ్చి మళ్ళీ నా చేతికి ఇచ్చావు. నాకు మళ్ళీ పని పెట్టావు తల్లి అని చాలా పెద్దవాడిలా, మెచ్యూరిటీ ఉన్నవాడిలా మాట్లాడతాడు ఆ 3 ఏళ్ల పిల్లవాడు. మధు ఆశ్చర్యంగా, ఏంటి, నువ్వే కష్టపడి ఈ వాటర్ బాటిల్ని ఆ చెట్టుపైకి విసిరావా అని ఆ వాటర్ బాటిల్ వైపు చూసి, ఈ వాటర్ బాటిల్ బాగానే ఉంది కదరా, మరి ఎందుకు చెట్టుపైకి విసిరావు అని అడుగుతుంది మధు. ఆ బుడంకాయ గాడు మధు వైపు చూసి, అసలు నువ్వు ఎవరు? నువ్వు ఇలా ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ స్కూల్లో నీకేం పని? చూడటానికి క్యూట్గా బ్యూటిఫుల్గా ఉన్నావు అని అంటూ ఆ పిల్లవాడు డౌట్గా మధు వైపు చూసి, నువ్వు పిల్లల్ని ఎత్తుకుపోయే బ్యాచ్లో నెంబర్వి కదా అని మధుని అడుగుతాడు. మధు వాడి వైపు చూస్తూ, ఒరేయ్ బుడంకాయ్, వేడంత లేవు నీ బుర్రలో ఎన్ని ఆలోచనలురా? నీకు హెల్ప్ చేద్దామని వస్తే నన్నే తింగర్దాన అనింది కాకుండా నీ కంటికి నేను పిల్లల్ని ఎత్తుకుపోయే దానిలా కనపడుతున్నానట్రా నీ కంటికి అని అడుగుతుంది మధు. మరి కాక, మన్నేమో ఆ షాపింగ్ మాల్లో నా బొమ్మ నీ వల్లే నేను పోగొట్టుకున్నాను. ఇప్పుడు నా పనిలో నేను బిజీగా ఉండి నా వాటర్ బాటిల్ని ఆ చెట్టు మీదకి విసిరితే అది తీసుకుని వచ్చి మళ్ళీ నా చేతిలోనే పెట్టావు. నువ్వు నా వెనక ఎందుకు పడుతున్నావు అని అడుగుతాడు ఆ పిల్లవాడు. మధు ఆ పిల్లవాడి వైపు గుర్రున చూసింది. ఎందుకలా నా వైపు చూస్తున్నావు? చూసింది చాలే అని అంటాడు ఆ పిల్లవాడు. సరేలే, నిన్ను అడగకుండా ఆ వాటర్ బాటిల్ని తెచ్చినందుకు సారీ. ఇదిగో నీ వాటర్ బాటిల్. మళ్ళీ ఆ చెట్టుపైకే విసురుకుంటావో లేదో చెత్త కుప్పలోనే వేసుకుంటావో నీ ఇష్టం. నేను నీతో మాట్లాడదలుచుకోలేదు అని పక్కనే ఉన్న బెంచ్ మీదకి వెళ్ళి కూర్చుంటుంది మధు. ఆ పిల్లవాడు మధు వైపు చూసి, చిన్నపిల్లవాణ్ణి నేను కదా, ఇక్కడ కోపం రావాల్సింది, అలగాల్సింది నేను కదా, నా బదులు ఈ అక్క అలిగిందేంటి అని మధు వైపు చూశాడు ఆ పిల్లవాడు. ఆ పిల్లవాడు మధు దగ్గరికి వెళ్ళి మధు పక్కన కూర్చుంటూ, సారీ అని
చాలా క్యూట్గా చెప్పాడు. మధు ఆ పిల్లవాడి వైపు చూసి, నువ్వెందుకు నాకు సారీ చెప్తున్నావు? నేను కదా నీకు సారీ చెప్పాలి అని అంటుంది. గర్ల్స్ని బాధ పెట్టకూడదని, అది చాలా బ్యాడ్ హ్యాబిట్ అని మా నాన్న నాతో చెప్పాడు. అందుకు. అప్పుడే అక్కడికి వాళ్ళ టీచర్ వస్తుంది. ఏరాద్రు, నువ్వు ఇక్కడ ఉన్నావా? నీకోసం క్లాస్ రూమ్ మొత్తం వెతికాను కదరా. నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఒంటరిగా ఇలా నువ్వు ఒక్కడివే బయటికి రావద్దు అని? నీకు 4 దెబ్బలు పడితే కాని నువ్వు దారిలోకి రావు ధ్రువ్ అని ధ్రువ్ మీద చెయ్యెత్తబోయింది ఆ టీచర్. వెంటనే మధు ఆ టీచర్ని ఆపి, మేడం, వాణ్ణి కొట్టడానికి మీకు చెయ్యెలా వస్తోంది? చూడండి, ఎంత చిన్నపిల్లవాడు, సరిగ్గా 3 ఏళ్ళు కూడా ఉండవు అని ధ్రువుని దగ్గరికి తీసుకుంటుంది మధు. మీరు చెప్పింది నిజమే. ఒంటరిగా చిన్నపిల్లలు ఇలా బయటకి రాకూడదు. అలా అని ఇంత చిన్నపిల్లవాడిని కొడతారా ఏంటి అని అడుగుతుంది మధు. ఆ టీచర్ మధు వైపు చూసి, మీకు తెలియదు మేడం, వీడు చాలా అల్లరి పిల్లవాడు. చెప్పిన మాట ఒక్కటి వినడు. చిన్న పిల్లవాడిలా కనపడతాడు, కానీ వీడు మాట్లాడే మాటలు పెద్దవాళ్ళు కూడా మాట్లాడరు. వీడిని కంట్రోల్లో పెట్టడానికి వీడికి అమ్మ కూడా లేదు. వాళ్ళ నాన్న మావయ్య 3 monthsకి ఒకసారి వీడిని చూడటానికి ఇక్కడికి వస్తారు. వీడు చూడడానికి చిన్న పిల్లవాడిలా కనపడుతున్నాడు, కానీ చిచ్చర పిడుగు అని ధ్రువ్ గురించి మధుకి చెప్పింది టీచర్. మధు ధ్రువ్ వైపు చూసింది. వాడు అమాయకుడిలా ఇన్నోసెంట్ లుక్స్తో చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు. ధ్రువుని చూసి మధుకి నవ్వొచ్చేసింది. ఒరేయ్, నువ్వు క్లాస్ రూమ్లోకి పద. అక్కడ క్లాస్లో పిల్లలందరూ అల్లరి చేస్తున్నారు. నీకోసం నేను క్లాస్ రూమ్ని వదిలిపెట్టి వచ్చాను. ఇంకొక గంటలో లంచ్ బెల్ కొడతారు. నీకోసం మీ వెంకట్ వస్తాడు. వాడు రాగానే నిన్ను వాడికి అప్పగిస్తే నాకు సగం తలనొప్పి తగ్గుతుంది అని అంటుంది. పదరా, నువ్వు లోపలికి పద అని గట్టిగా ధ్రువుని గదుముతుంది ఆ టీచర్. ధ్రువ్ నేను రానంటే రాను అని మధు వెనకకి చేరి, ఎలాగో 1 అవర్లో లంచ్ బెల్ కొడతారు. నేను ఇక్కడే ఈ బెంచ్ మీదే కూర్చొని వెంకట్ కోసం వెయిట్ చేస్తాను. మీరు వెళ్ళి మీ క్లాస్ని చూసుకోండి. నా వల్ల మీరు హెడ్ మిస్తో తిట్లు తినొద్దు అని చెప్పాడు ధ్రువ్. ఆ టీచర్ ధ్రువ్ వంక ఉరిమి చూసింది. మధు ధ్రువ్ మాటలకి నవ్వొస్తున్న నవ్వుని ఆపుకుంటోంది మధు. ధ్రువ్ మళ్ళీ టీచర్తో మాట్లాడుతూ, చూడండి టీచర్, ఇప్పుడు హెడ్ మిస్ రౌండ్లకి వచ్చే టైం. ఈ టైంలో మీరు క్లాస్ని వదిలేసి ఇక్కడ నాతో ముచ్చట్లు పెట్టడం హెడ్ మిస్ కనుక చూసిందంటే మీకు తిట్లు గ్యారెంటీగా పడతాయి. నాదేముంది, చిన్న పిల్లవాణ్ణి కదా, అందులోనూ క్యూట్గా ముద్దుగా ఉంటాను. నన్ను హెడ్ మిస్ తిట్టదు, మిమ్మల్ని తిడుతుంది అని అంటాడు ధ్రువ్. టీచర్, వామ్మో, నిజమే, వీడి ధ్యాసలో పడి నేను హెడ్ మిస్ ఇప్పుడు రౌండ్లకి వస్తుందన్న విషయమే మర్చిపోయాను అని అనుకుంటూ మధు వైపు చూసి, మేడం, కొంచెం వీణ్ణి వాళ్ళ పనబ్బాయి వెంకట్ వచ్చేంత వరకు చూసుకోండి ప్లీజ్, నేను క్లాస్ రూమ్లోకి వెళ్ళాలి అని అంటుంది టీచర్. మధు సరేనని తల ఊపుతుంది. టీచర్ మధు వైపు చూసి, మేడం, వీడితో కాస్త జాగ్రత్త. వాడు క్యూట్గా ఉన్నాడు, అమాయకుడిలా కనిపిస్తాడు అనుకుంటే మాత్రం చాలా తప్పు. వాడు చాలా తెలివైన వాడు. మిమ్మల్ని నిమిషంలో మాయ చేసి పక్కకు వెళ్ళిపోగలడు. జాగ్రత్త అని చెప్పి ఆ టీచర్ తన క్లాస్ రూమ్ వైపుకు వెళ్తుంది. మధు ఆ పిల్లవాడి వైపు చూసి, నీ పేరేంటి అని అడుగుతుంది. నా పేరు ధ్రువ్, ధ్రువాంశ్ వర్మ అని కాలర్ ఎగిరేస్తూ చెప్పాడు. ధ్రువ్, ఆ పేరంటే నాకు చాలా ఇష్టం అని మధు అనుకుంటుంది. మధు వెంటనే, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు ధ్రువ్ అని అడుగుతుంది. మా ఇంట్లో నేను, పనిచేసే లక్ష్మి, లక్ష్మి కొడుకు వెంకటన్నయ్య ఉంటాము అని చెప్పాడు.
ధ్రువుని దగ్గరికి తీసుకుని, ఇప్పుడు మీ వెంకటన్నయ్య స్కూల్కి వచ్చి నిన్ను తీసుకుని వెళ్తాడా అని అడుగుతుంది. ధ్రువ్, మా వెంకట్ ఇక్కడ ఈ స్కూల్లోనే 7th క్లాస్ చదువుతున్నాడు. 1 కల్లా మా వెంకట్ క్లాసెస్ కూడా అయిపోతాయి. నేను వెంకట్ ఇద్దరం స్కూల్ బస్ ఎక్కి ఇంటికి వెళ్తాము. అంటే మీ వెంకట్ కూడా ఇదే స్కూల్లో చదువుతున్నాడా అని అడుగుతుంది మధు. అదే కదా నేను చెప్పేది అని అంటాడు ధ్రువ్. ఇంట్లో పనిచేసే పని మనిషి కొడుకును కూడా ఇంత పెద్ద స్కూల్లో తన కొడుకుతో సమానంగా చదివిస్తున్నాడు అంటే వీళ్ళ నాన్న బాగానే సంపాదించి ఉంటారు అని అనుకుంటుంది మధు. సరే కానీ ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ని చెట్టు మీదకి ఎందుకు విసిరేసావురా అని అడుగుతుంది మధు. ధ్రువ్ తన తలని కొట్టుకుని, నీ మాటల్లో పడి అసలు విషయమే మర్చిపోయాను మధు అని అనుకుంటూ, నా ఫ్రెండ్ వాటర్ బాటిల్ పోయింది. వాడు మమ్మీ వాడిని కొడుతుందేమోనని వాడు ఇందాకటి నుంచి ఏడుస్తూనే ఉన్నాడు. వాడి వాటర్ బాటిల్ నా వాటర్ బాటిల్ సేమ్ కలర్ సేమ్ సైజ్. వాడు నా బెస్ట్ ఫ్రెండ్ మధు. వాడి ఏడుపును నేను చూడలేకపోయాను. వాడికి హెల్ప్ చేద్దామని నా వాటర్ బాటిల్ని వాడికి ఇస్తానని నేను చెప్పాను. కానీ ఈ టీచర్ ఏమో ఒప్పుకోలేదు. మరి వాడికి నేను నా వాటర్ బాటిల్ ఇస్తానని మాట ఇచ్చాను కదా, అందుకే ఈ తిప్పలు అని అంటాడు ధ్రువ్. నేను కష్టపడి ఈ వాటర్ బాటిల్ని ఆ చెట్టు కొమ్మకి ఇరుక్కునేలా చేశాను. లంచ్ బెల్ కొట్టగానే మా ఫ్రెండ్ కరెక్ట్గా ఈ చెట్టు కిందకి వచ్చి వాళ్ళ మమ్మీ రాగానే పైన చెట్టుకు ఉన్న వాటర్ బాటిల్ ఇరుక్కుపోయిందని చెప్పి ఈ వాటర్ బాటిల్ వాడు తీసుకుని వెళ్తాడు. అప్పుడు వాళ్ళ మమ్మీ చేతిలో వాడికి దెబ్బలు తప్పుతాయి కదా మధు అని చెప్పాడు ధ్రువ్. ఒక చిన్న వాటర్ బాటిల్ కోసం మీ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ మీ ఫ్రెండ్ని కొడుతుందా అని డౌట్గా అడుగుతుంది మధు. ఈ వాటర్ బాటిల్ చాలా కాస్ట్లీ మధు. వాడు వాళ్ళ మమ్మీ కొడుతుందని ఇందాకటి నుంచి ఏడుస్తున్నాడు అని తన కళ్ళను గుండ్రంగా తిప్పుతూ చెప్తాడు ధ్రువ్. మరి మీ మమ్మీ నిన్ను ఏమీ అనదా అని అడుగుతుంది మధు. అప్పటి వరకు గలగలా మాట్లాడిన ధ్రువ్ వెంటనే మొహం చిన్నది చేసి తల దించుకొని, నాకు మమ్మీ లేదుగా అని అంటాడు. వెంటనే ధ్రువ్, నువ్వు నా మాటలను తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను నిన్ను కలిసినప్పటి నుంచి నిన్ను నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నువ్వు నన్ను కలిసినప్పుడు నువ్వు నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావు. దానివల్ల నా బొమ్మ నీ వల్లే నా చేయి జారిపోయింది. ఇప్పుడు కూడా నా పనిలో నేను ఉంటే మధ్యలో నువ్వు దూరి నా పనిని చెడగొట్టావు. మా అమ్మ లేదు అంటే మా అమ్మ మాతో పాటు లేదు అని క్లారిటీగా మధుకి చెప్పాడు ధ్రువ్. మధు ధ్రువ్ వైపు చూసి, వీడే ఇంత యాటిట్యూడ్తో ఉంటే వీళ్ళ నాన్నకి ఇంకెంత యాటిట్యూడ్ ఉండి ఉంటుందో. అందుకే వీళ్ళ అమ్మ వీడి నాన్నని వేగలేక వెళ్ళిపోయి ఉంటుంది అని మనసులో అనుకుంటుంది మధు. కానీ ఇంత క్యూట్గా దబ్బపండులా ఉన్నాడు, ఇంత ముద్దుగా మాట్లాడుతున్నాడు, వీడిని వదిలి ఎలా వెళ్ళబుద్ధి అయిందో ఆవిడకి అని అనుకుంటుంది మధు. ధ్రువ్ మధు వైపు చూసి, నీ పేరు మధు అని ఇందాక టీచర్తో చెప్తుంటే విన్నాను. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? జాబ్ కోసం వచ్చావా అని అడుగుతాడు ధ్రువ్. నా పేరు మధురిమ. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను అని చెప్పింది మధు. ఈ స్కూల్లో మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళను కలవడానికి వచ్చావా అని మళ్ళీ అడుగుతాడు ధ్రువ్. నేను మా ఫ్రెండ్తో పాటు ఇక్కడికి వచ్చాను ధ్రువ్ అని చెప్పింది మధు. సరే కానీ ఆ వాటర్ బాటిల్ని ఇటు ఇవ్వు అని ఆ వాటర్ బాటిల్ని మళ్ళీ చెట్టు మీదకి విసురుతుంది మధు. ఆ వాటర్ బాటిల్ చెట్టు కొమ్మకి ఇరుక్కుంటుంది. అది చూసిన ధ్రువ్ క్లాప్స్ కొడుతూ, థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ వెరీ మచ్, నా మాటను నేను నిలబెట్టుకున్నాను అని సంతోషంగా క్లాప్స్ కొడుతున్నాడు ధ్రువ్. ధ్రువ్ అలా నవ్వుతూ
క్లాప్స్ కొడుతుంటే మధు మనసుకి ఎంతో తృప్తి కలిగింది. మధు అలానే ధ్రువ్ వైపు చూస్తోంది. ధ్రువ్ మధు దగ్గరికి వచ్చి, సారీ, తొందరలో నిన్ను బ్యాడ్గా మాట్లాడినందుకు అని చాలా క్యూట్గా సారీ చెప్పాడు ధ్రువ్. ధ్రువ్ మధు వైపు చూసి, నువ్వు చాలా క్యూట్గా బ్యూటిఫుల్గా ఉన్నావు, నీకు నేను ఒక కిస్ ఇవ్వనా, నా మీద ఉన్న కోపం పోతుంది నీకు అని చాలా క్యూట్గా మాట్లాడతాడు ధ్రువ్. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.